జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాలలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్ చలిగల్లో ఇవాళ రైతులంతా రోడ్డెక్కారు. నిజామాబాద్ జగిత్యాల ప్రధాన రహదారిపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే గత నెల రోజులకు పైగా ధాన్యం అక్కడే ఉంది, ఎండకు ఎండుతోంది, వర్షానికి నానుతోంది. కానీ తమను పట్టించుకునే నాదులు లేరు. తక్షణమే తమకు న్యాయం చేయాలంటూ వారంతా కూడా రోడ్డెక్కారు. ఈ క్రమంలో అధికారులు కలగజేసుకొని ఖచ్చితంగా కొనుగోలు చేస్తామంటూ చెప్పడంతో ఆందోళన విరమించగా హమాలీల కొరత, ఇతరత్ర మౌలిక వసతుల కారణంగా కూడా ఈ ఇష్యూ అయితే కొనసాగింది. మొత్తంగా భారీ ఎత్తున అయితే ధర్నా కొనసాగింది. దాదాపు గంట పాటు రైతులంతా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే జగిత్యాల జిల్లాలో ప్రధాన మార్కెట్ అంటేనే ఈ చల్గల్ వ్యవసాయ మార్కెట్. మరి చూద్దాం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో. ఇక మరొక వార్త, నీటి కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇటు ధర్మపురి నియోజకవర్గంలోని వెలుగొట్ట మండలం షాకాపూర్ గ్రామంలోని అనేక ప్రాంతాల్లో అనేక వార్డుల్లో కూడా నీటి కొరత వేధిస్తుండగా ఒక్కొక్కరు 1200 రూపాయలు వెచ్చించి డ్రమ్ములు కొనుగోలు చేస్తున్నారు. నీటి కొరత వేధిస్తుండగా అధికారులకు ఫోన్లు చేస్తే తప్ప నీరు ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కరించాలని అయితే స్థానికులు కోరుతున్నారు. గత 10-15 ఏళ్ళుగా ఎప్పుడు ఈ సమస్య కొనసాగలేదు, ఇప్పుడు ఎందుకు ఈ సమస్య తలెత్తుందంటూ వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం వారికి నీటి సౌకర్యం కల్పిస్తారా, మరి స్థానిక అధికారులు ఏం చేస్తారో ఒకసారి చూడాల్సి ఉంది.